జరగాల్సిన దాని గురించి కంక్లూడ్ చేయండి. మధుకర్ గారు ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే బోల్ టైం పడుతుంది. జరగాల్సిన దాని గురించి కంక్లూడ్ చేయండి. వేరే మహిళ గారు మాట్లాడిన దానికి నేను కొన్ని పాయింట్స్ అప్రిషియేట్ చేశా. కొన్ని పాయింట్స్ టాపిక్ లో ఉన్నప్పుడు మనం డివేట్ చేయకూడదు. నేనేమంటానంటే గత ప్రభుత్వంలో మీరు ఎన్ని జరిగినా మీరు ఎవరు ప్రశ్నించలా, ఈ రోజు జరుగుతున్నా మీరు ప్రశ్నించట్లా. మీరు చేసిన అరెస్ట్ మేము స్వాగతిస్తున్నాం, మేము థ్యాంక్స్ చెప్తా ఉన్నామని నేను చెప్పే ఫస్ట్ రైట్ మధుకర్ గారు. ఎస్ రైట్ మధుకర్ గారు, ఓకే మీరు చెప్పింది అర్థమైంది. ఎస్ వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి. ఎస్ వేణుగోపాల్ గారు రైట్ వేణుగోపాల్ గారు, ఓకే వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి. వేణుగోపాల్ లక్ష్మీనాథ్ గారు, మీరు గత ప్రభుత్వం ఎందుకు ఈ చర్య తీసుకోలేదంటే, గత ప్రభుత్వం ఈ చర్య తీసుకోలేదు కాబట్టి 151 నుంచి 11కు వచ్చింది. చర్య తీసుకోవాలంటే ఎందుకో 151 నుంచి 11కు వచ్చేస్తుంది. ఆ రోజు అధికారంలో ఉండే కార్యకర్త కాడి నుంచి మంత్రుల వరకు వినండి ఊరికి నోరు అనడం కాదు, సబ్జెక్ట్ మాట్లాడండి. ఆ రోజు 11 సీట్లు రావడానికి కారణమే ఇదే. సబ్జెక్ట్ మాట్లాడకుండా అన్పార్లమెంట్ మాట్లాడుతూ, ఇళ్ళలో లేడీస్ మాట్లాడుతూ, చిన్నపిల్లలు మాట్లాడుతూ, అనేక మాటలు మాట్లాడటం వల్ల 151 నుంచి 11కు వచ్చింది. మళ్ళీ వీళ్ళు ఈరోజు మళ్ళీ బొక్కాయిస్తున్నారు. ఏమంటే జర్నలిస్ట్ మాట్లాడుతుంటే జర్నలిస్ట్ కూడా జనసేన పార్టీని ట్యాగ్ చేస్తున్నారు. వీళ్ళు ఎవరు ప్రశ్నించకూడదు. వీళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు జనసేనలో టీడీపీయో బీజేపీయో ట్యాగ్ తగ్గించేస్తారు. వీళ్ళు ఎవరు ప్రశ్నించకుండా వీళ్ళు చేసిన కరెక్ట్ అనే దానికే 151 నుంచి 11కు వచ్చింది. ఒక మీడియా ఒక పత్రిక పెట్టుకొని వాళ్ళకి ఊదరు 151 నుంచి 11కు వచ్చింది. దాని ఇంకా కనువిప్పు కాలేదు. అదే 151 నుంచి 11 ఎందుకు వచ్చిందో ఫస్ట్ చూడండి. పోలీసులు వాడారు, మీకున్న వ్యవస్థను వాడారు, మీకున్న ఆ మాట చెప్తే ఇంకా ఉంటాయి. ఎంపీ ఎలక్షన్స్ నుంచి లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు ఏ విధంగా వాడినారు, ఈవీఎంలతో ఏ విధంగా బ్యాలెట్లు వాడారు, ఏ విధంగా దౌర్జన్యం చేశారు, అందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలుసు. ఊరికే మాట్లాడుతుంది, మాట్లాడితే జర్నలిస్ట్ పైన పడిపోతున్నారేంది మీరు? నువ్వు జర్నలిస్ట్ పైన పడిపోయేది కాదు. మీరు ఏదన్నా ఇలాంటి చర్యలు తీసుకున్నారా అంటే దానికి సమాధానం ఉంది లేదు అని చెప్పండి. దాన్ని జనసేన ట్యాగ్ తగిలిచేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకి జనసేన టీడీపీ ట్యాగ్ తగిలి. వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి. 30 seconds కంక్లూడ్ చేయండి. సార్ నేను చెప్పేది ఒకటే సార్, ప్రభుత్వాలతో సంబంధం లేదు. అది ఏ ప్రభుత్వాలైనా, వాళ్ళ పార్టీలైనా, వేరే పార్టీ వాళ్ళైనా, ఎస్సీలైనా, బీసీలైనా, మైనార్టీలైనా ఎవరు ఇలాంటి చర్యలు చేసినా కూడా వాళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని ఇలాంటి దాన్ని మనం నిలకడ చేస్తేనే ఖచ్చితంగా రాజకీయాలు ఒక ఇదిగా ఉంటుంది. లేదంటే భ్రష్టు పట్టిపోతుంది. మనం రాజకీయాలు చేసేటప్పుడు ఇళ్లలో వాళ్ళు ఎందుకు లాగుతున్నారు? మనం రాజకీయాలు చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లేదా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేసేటప్పుడు వాళ్ళు భార్యలు వాళ్ళ పిల్లల్ని ఎందుకు లాగుతున్నారో తెలియదు. మీరు చెప్పింది అర్థమైంది. ఎస్ లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. మధుకర్ గారు ప్లీజ్. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు కంక్లూడ్ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు ఏం చెప్పదలుచుకున్నారో టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. 30 seconds ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు, ఎవరైనా సరే మనం రాజకీయంగా ఎదుర్కోవాలి. మనం ఎవరితోనే యుద్ధం చేస్తున్నాం వాళ్ళతో మాత్రమే చేయాలి. అంతేగాని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద, పిల్లల మీద మన ప్రతాపం చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు రాజకీయాలు ఎలా తయారైనాయి అంటే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మీ యొక్క వీడియోలు పెట్టిన కింద అందరూ మా ఫ్యామిలీని తిట్టడం, మా ఇంట్లో ఆడవాళ్ళు తిట్టడం, అవన్నీ ఎంతమంది మీద కేసులు పెట్టుకుని వెళ్దామండి? చూడండి, రోజుకి ఎంతమంది తిడతారంటే వాళ్ళందరూ మేము విస్మరించేస్తున్నాం. ఎవరి కర్మగాడు బాధ్యులని. నేను ఇదే జనసేన పార్టీలో 10 సంవత్సరాలు కష్టపడి ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని, ఇదే వైఎస్ఆర్ పార్టీని ఎన్నో అన్నాను. ఆ రోజున నాకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరు థ్రెట్టింగ్ లేదే. ఈ రోజున జనసేన పార్టీ నుంచి లేదో పెద్ద నాయకుల్లా మాట్లాడితే, అరే బాబు మేము ఇప్పుడు కాదురా బాబు, పిఆర్పి పార్టీ నుంచి ఆ మెగా ఫ్యామిలీని సమయం లేదు